హలో హలో. మాట్లాడండి. గుర్తుంది సార్. నేను మధు మాట్లాడుతున్నాను. మాట్లాడండి మధు గారు. చెప్పండి. సార్ ఇది 1-on-1 సెక్షన్‌కి అండ్ సార్. మళ్ళీ అడగండి. కొంచెం గట్టిగా మాట్లాడరండి. మాట్లాడండి. ఈ 1-on-1 సెక్షన్‌కి అండ్ అలాగే గ్రూప్‌కి డిఫరెన్స్ ఏంటి సార్? ఒక పర్సన్ హ్మ్. రైట్. కౌన్సెలింగ్ అనేది గ్రూప్ కౌన్సెలింగ్ కూడా ఉంటది. అయితే మానసిక సమస్యలు గ్రూప్ కౌన్సెలింగ్‌లో అంత సులభం కాదు. ఎందుకంటే ఒకటి వాళ్ళు చెప్పలేరు. రెండోది మిస్‌కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. హ్మ్. ఎవ్రి ఇండివిడ్యువల్ ఈజ్ యూనిక్ అంటాం. నాకు పని చేసింది వేరే వాళ్ళకి పని చేయకపోవచ్చు. హ్మ్. కాబట్టి ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఒకరి మనసు ఒకే విధంగా ఉండదు. వేరు ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రి కేస్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి మానసిక సమస్య కౌన్సెలింగ్ తీసుకున్నప్పుడు 1-to-1 కౌన్సెలింగే తీసుకోవాలి. లేదు ఏదైనా అవేర్‌నెస్ పెంచుకోవాలనుకున్నప్పుడు గ్రూప్ సెషన్స్ ఓకే. అందుకని కౌన్సెలింగ్‌లో చెప్పేది మొత్తం ఇక్కడ చెప్పలేను. ఆయన చాలా సార్లు అడుగుతున్నారు. నాకు కుమార్ గారు ఎవరో చాలా సార్లు కాల్ చేసి కౌన్సెలింగ్ గురించి అడుగుతూ ఉన్నారు. సో అది 1-to-1 కౌన్సెలింగ్‌లోనే అర్థమవుతది. హుహు. ఇక్కడ చెప్పిన మిస్‌కమ్యూనికేట్ అవుతది. ఎందుకంటే నేను చెప్పే మాటని మధు గారు ఒక్కరే కాదు చాలామంది వింటారు. మధు గారికి అర్థమయ్యవచ్చు. కానీ ఇంకొకరెవరో వేణు గారికి ఇంకో రకంగా అర్థం చేసుకున్నారనుకోండి. అప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేసి రాంగ్‌గా రిజల్ట్స్ వచ్చి జీవితం ఇబ్బందులు పడొచ్చు. అందుకని మనం ఒకరికి కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటది. నేను చెప్పాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ అబ్బాయి మాట్లాడినప్పుడు ఐ వాంట్ టు జాయిన్ విత్ యూ అంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెల్కమ్ అని చెప్తే ఈ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి అతను అడిగినటువంటి కాంటెక్స్ట్ అర్థం కాలేదు. కాబట్టి సమాధానం చూసి అతను వేరే రకంగా అర్థం చేసుకొని అతను సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడు మానసిక సమస్యలకు వీలైనంత వరకు 1-to-1 తీసుకుంటే బెటర్. రైట్ మధు గారు? రైట్. సో